భాష, ఆర్ఎంపీ డాక్టర్, 28 years సర్వీస్ సార్. 28 years ఇన్ ఇండస్ట్రీ సార్. ఆయన గ్యాంగ్రీన్ షుగర్ తో పాటు ఎంత సార్ అంటే 675 దాదాపు 700 వరకు పోయింది సార్. పూర్తిగా ఆయనకు అప్పటి వరకు అంటే మనం పక్కకు పోయి వచ్చిన తర్వాత ఆయన చేసేది సార్ అంటే బేల్దార్ పని చేసేటప్పుడు స్లాబ్ మీద చిన్న మేకు గుచ్చుకుంది కాల్లో. చిన్న మేకు గుచ్చుకుంది. దానికి అతను ఏం చేశాడంటే ఏమైతుంది లేదు సార్ అని అట్లా ఇట్ చేశాడు. 1 month తర్వాత చెక్ చేస్తే ఆయనకు షుగర్ ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన ఏం చేసినాడు సార్ అంటే కర్నూలు పోయినాడు. కర్నూలు నుంచి చెన్నై పోయినాడు. చెన్నై పోయిన తర్వాత చెన్నైలో ఏమన్నాడంటే నీకు మోకాలు దగ్గర వరకు కాలు తీసేయాలా, అది ఏదైనా మానుతుంది లేకపోతే మానదు అని చెప్పి పంపేశాడు. ఇంకా ఆయన 3 months అక్కడే ఉన్నాడు సార్. 3 months అక్కడే ఉన్నాడు. డైలీ డ్రెస్సింగ్ చేస్తూనే ఉన్నాడు. పేషెంట్ దగ్గరికి పోవాలంటే మాస్క్ పెట్టుకునే పోవాలి. వితౌట్ మాస్క్ అయితే పోలేము, అంత స్మెల్ ఉంది పేషెంట్ దగ్గర. ఆయన సార్ నాకు రంజాన్ ఉంది, ఫెస్టివల్ కాబట్టి నేను ఇంటికి పోయి వస్తాను సార్ అని ఇంటికి వచ్చినాడు. ఆయన అదృష్టం అది. వచ్చిన తర్వాత 2 hour డ్రెస్సింగ్స్ వేరే ఆర్ఎంపీ డాక్టర్ చేసినాడు. చేసిన తర్వాత పక్కన వాళ్ళు ఏమన్నారంటే వద్దునైనా మాకు చాలా మంది డాక్టర్ ఉన్నారు కదా, సీనియర్ డాక్టర్, ఆయనకు ఒకసారి పిలిచి చూపియండి, ఆయన ఏం చెప్తాడో వినండి అన్నాడు. సరే అని ఫస్ట్ పోతేనే సర్జికల్ బ్లేడ్ తో మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు ఒకసారి తీసేసినాం. మీరు ప్రయత్నం సార్, సర్జికల్ తో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉందో అంతవరకు పార్ట్స్ తీసేసినాం. అంటే ఒక ఫింగర్ తీసేసినాను, పైన చర్మం అన్ని తీసేసినాను. తీసి డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి ఐ కాఫ్ తెచ్చి ఒక ప్యాకెట్ తాగినాను. చెప్తే వినలే ఫస్ట్, కానీ ఈ తాపరపై తగ్గుతుంది అంటే సార్ నేను చెన్నై పోయి వచ్చాను సార్. ఇంత దూరం చెన్నైలో 3 నెలలు ఉన్నాను సార్. చెన్నై పోయినాడు, తిరుపతి పోయినాడు, అందరూ చూడకపోయాడు. అప్పుడు ఏమన్నాడంటే సార్ నేను ఇంత పెద్ద డాక్టర్ దగ్గరికి పోయి వచ్చాను కదా, తగ్గలేదు, ఈ చిన్న ప్యాకెట్ ఏమైతుంది సార్ నాకు అన్నాడు. అంటే నేనేమన్నా అంటే ఫస్ట్ కాఫీ కలిపి ఐ కాఫీ ఫుల్ ప్యాకెట్ కలిపి తాపేసి మార్నింగ్ ఏం తినకుండా బ్లడ్ షుగర్ చెక్ చేయించుకొని చెప్పిన. ఒక్క ప్యాకెట్ తాగే. అప్పుడు ఆయన చెక్ చేయించుకున్న తర్వాత 150 తగ్గింది ఒక ప్యాకెట్. అప్పుడు ఆయన కొడుకు వచ్చి సార్ ముందు మా నాయనకి ప్యాకెట్ ఒక డబ్బా తెచ్చేసారు, అది ఐ కాఫీ ఒకటి, నేను డబ్బులు ఇస్తా సార్ అంటే డబ్బులు ఏని ఎగురే తెచ్చిస్తా అని చెప్పి తీసుకుపోయి ఇచ్చిన తర్వాత 10 days లోనే సార్ అనేది దాదాపు ఎంత వచ్చింది సార్ అంటే 350 షుగర్ వచ్చింది. 350 7 దగ్గర పోయి 350 వచ్చింది. ఇప్పుడు పుండుకు హీల్ గానికి కూడా పనికి వచ్చింది సార్. ఆయింట్మెంట్ మనం డబుల్ ఆయింట్మెంట్ వేస్తున్నా అది అంత కీరు కాలేదు. ఇది తాగకపోతే ఆయన దగ్గర అక్కడ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ స్మెల్ తగ్గిపోయింది. ఇప్పుడు వితౌట్ మాస్క్ తో ఆయన దగ్గర కూర్చోవచ్చు. అప్పుడు అంత బ్యాడ్ గా ఉంటుండే. 1 month అయితే ఇప్పుడు ఆయన వాడబట్టి కరెక్ట్ అంటే ఒక ఐ కాఫీ ఒకటే వాడినాడు. ఇప్పుడు ఎంత ఉంది సార్ అంటే సడన్లీ మొన్న ఫోన్ చేసి చెప్పినాడు సార్, ఆయన భార్య ఫోన్ చేసి సార్ మా భర్త కింద పడిన తొందర సార్ పోయి చెక్ చేసి 80 ఉంది, టాబ్లెట్ 2 వాడుతున్నారు కదా అమ్మ, బంద్ చేసి ఒక టాబ్లెట్ వాడండి అమ్మా, ఐ కాఫీ ఒక పూట వాడండి, ఒక టాబ్లెట్ వాడండి అని చెప్పి ఇప్పుడు కొద్దిగా కవర్ అయినట్టు. డ్రెస్సింగ్ అయితే డే బై డే చేస్తున్నాం. అప్పుడు డైలీ చేయాలి, ఇప్పుడు డే బై డే చేస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఆపరేషన్లని లేకుంటే ఇంకోటి అని చెప్పి అలోపతి చెప్పకుండా న్యాచురల్ సొల్యూషన్, ఎందుకంటే ఒకసారి సొల్యూషన్ ఉంటే మళ్ళీ రారు మన దగ్గరికి. అయినప్పటికీ ఆ న్యాచురల్ సొల్యూషన్ చెప్పినటువంటి అలోపతి డాక్టర్స్ కి, మన కమ్మాలి గారికి, మూడు భాష గారికి, మనకి ఎదురుగా ఇంకా శ్రీనివాసరావు గారు